హాయ్ ఫ్రెండ్స్. డీమార్ట్ మరో సంచలన నిర్ణయం అయితే కనుక తీసుకుంది. మరో రంగంలోకి కూడా అడుగు పెడుతున్నట్లయితే ప్రకటించేసింది. దీనివల్ల చిన్న చిన్న షాపులు ఏవైతే ఉన్నాయో, అంటే రీటైల్ షాపులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా భారీ దెబ్బ తగలబోతుంది అంటున్నారు. అసలు డీమార్ట్ మరో రంగం ఏంటి, అడుగుపెట్టే రంగం ఒకసారి తెలుసుకుందాం. వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోతే, ఇప్పటి వరకు చౌకగా వినియోగదారులందరికీ కూడా నిత్యావసర వస్తువులను అందిస్తూ రిటైల్ రంగంలో తిరుగులేని శక్తిగా మారినటువంటి ప్రముఖ సూపర్ మార్కెట్ చైన్ డీమార్ట్ ఇప్పుడు మళ్ళీ తిరిగి ఫార్మా రంగంలోకి కూడా అడుగుపెట్టేసింది. డీమార్ట్ మాతృ సంస్థ అయినటువంటి అవెన్యూ సూపర్ మార్కెట్స్ రిటైల్ ఫార్మసీ రంగంలోకి అధికారికంగా అడుగు పెడుతూ వినియోగదారులకు స్టార్టింగ్లోనే భారీ ఆఫర్ను అయితే కనుక ప్రకటించింది. ఇది మరి కంటిన్యూ చేస్తారా లేదా అనేది పక్కన పెడితే, ముందు అలవాటు చేయడం కోసం అయితే కనుక ఇక్కడ స్టార్ట్ చేసేసారు. దీనివల్ల చిన్న షాపులకి అయితే, చిన్న మెడికల్, మన వీధి చివరు ఉండేటువంటి దుకాణాలన్నిటికీ భారీ దెబ్బ అయితే తగలనుందని చెప్తున్నారు. ముఖ్యంగా చూస్తే అవెన్యూ సూపర్ మార్కెట్స్ ప్రస్తుతం మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న పలు డీమార్ట్ స్టోర్లలో పైలట్ ప్రాజెక్టుగా ఫార్మసీ కౌంటర్లను అయితే ప్రారంభించింది. అంటే డీమార్ట్కి వెళ్తే నిత్యావసర వస్తువులతో పాటు పెద్ద మెడికల్ కౌంటర్ కూడా అక్కడైతే ఉంటుంది. ఇక ఏంటంటే, మనకి రెగ్యులర్గా మందులు వాడేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ బీపీ మందులు కానివ్వండి, షుగర్ మందులు కానివ్వండి, ఇంకొన్ని రకాలు రెగ్యులర్గా వాడుకునే మెడిసిన్స్ అయితే మంత్లీ కంటిన్యూ వాడే మెడిసిన్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే కనుక ఒక్కొక్కరికి 800, 1500, 2000 ఇలా మందులు కొంటూ ఉంటారు. ఇవి ప్రతిసారి ఏంటంటే దగ్గరలో ఉన్న స్టోర్స్లో కొంటూ ఉంటారు. ఇప్పుడు అక్కడక్కడ డిస్కౌంట్స్ ఇస్తున్నారు. మెడ్ ప్లస్ అని, లేదంటే లైఫ్ అని, ఇలా కొన్ని కార్డులు అవి పెట్టి వాళ్ళకి నెక్స్ట్ కూపన్స్ ఇవ్వడం, నెక్స్ట్ టైం కొన్నప్పుడు డిస్కౌంట్లు ఇవ్వడం, ఇలా ఇస్తున్నారు. అయితే పూర్తి స్థాయి భారీ డిస్కౌంట్ అయితే ఎవరు, మెడిసిన్ బట్టి ఒక 10% లేకపోతే 8% ఇలా కొంత అయితే తగ్గించిస్తూ ఉంటారు. అంతకు మించి ఎక్కువ డిస్కౌంట్ అయితే. ఇప్పుడు డీమార్ట్ నేరుగా ఎవరు మందులు ఏది కొనుక్కున్నా 20% డిస్కౌంట్ అయితే ప్రకటించేసింది. అంటే మీరు రెగ్యులర్గా కొనుక్కుని ఒక 1000 రూపాయల మందులు ఉన్నాయంటే దాని మీద ఇంచుమించు ఒక 200 రూపాయలు అయితే తగ్గిపోతాయి. ఇంకా ఎక్కువ శాతం మందులు కొంటున్నారు అనుకోండి, ఒకవేళ అవసరమే ఎక్కువ మందులు కొనే వాళ్ళు ఉన్నారైతే కనుక వాళ్ళకి ఇంకా తగ్గిపోతుంది. 20% తగ్గించేస్తున్నారు కాబట్టి. అయితే మార్కెట్లో సాధారణంగా లభించే మందుల కొనుగోలుపై ఏకంగా 20% వరకు ప్రత్యక్ష డిస్కౌంట్ ఆఫర్ చేస్తూ కస్టమర్లు విశేషంగా ఆకట్టుకుంటుంది. ముంబైలోని ఒక టెస్టింగ్ కౌంటర్లో లభించే స్పందన ఆధారంగా చేసుకుని త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని డీమార్ట్ స్టోర్లలో ఫార్మసీ సేవలను అందుబాటులోకి తేనున్నట్లుగా సమాచారం. అయితే డీమార్ట్ ఫార్మసీ రంగంలో అడుగుపెట్టడం అనేది సాధారణ రిటైల్ మెడికల్ షాప్ యజమానులకు ఇప్పుడు పెద్ద ఎత్తున దెబ్బ అయితే తగలనుందని ఎక్స్పర్ట్స్ అయితే భావిస్తున్నారు. సాధారణంగా మనం వీధి చివర ఉన్నటువంటి మెడికల్ షాప్లో కొంటే ఎంఆర్పీలకి అమ్ముతారు. ఒకవేళ రెగ్యులర్గా వెళ్తుంటే ఒక 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించి అయితే అమ్ముతారు తప్ప పెద్దగా డిస్కౌంట్ అయితే ఇవ్వరు. పెద్ద ఈ మెడికల్ షాపులు నేను ఇందా చెప్పినట్టు మెడిప్లస్లో వాటిల్లో కొన్ని కార్డ్స్ అవి తీసుకోండి, మీకు డిస్కౌంట్ కూపన్స్ వస్తాయని కొంచెం నెక్స్ట్ ఎప్పుడైనా తగ్గిస్తూ ఉంటారు. ఇప్పుడు అలా కాకుండా నేరుగా 20% ఎవరు కొనుక్కున్నా అనేది అంటే చాలా పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు రీటైల్ మార్కెట్స్. ఎందుకంటే మన చివరున్న చిన్న చిన్న వ్యాపారులు ఎవరైతే రెగ్యులర్ కస్టమర్ల మీద బేస్ అయి ఉంటారు. కొత్తగా వచ్చే వాళ్ళకంటే ప్రతి నెల కొనుక్కునే వాళ్ళు 1000, 1500 మందులు, అలాంటి వాళ్ళు ఒక 25-30 మంది కస్టమర్లు ఉన్నారంటే వాళ్ళ షాప్ రన్ అయిపోతుంది. ప్రతి నెల కొనుక్కునే వాళ్ళు ఉన్నారంటే అలాంటిది వాళ్ళందరూ ఇప్పుడు భారీగా డిస్కౌంట్ వస్తుందని కాకపోయినా ప్రతి ఒక్కరూ డిమార్ట్కి వెళ్తూ ఉంటారు. వెళ్ళారు, అక్కడ కౌంటర్ ఉంది, ఇక్కడ మందులు ఎంత బాబు అని కనుక్కున్నారంటే 20% డిస్కౌంట్ కదని ఒకసారి అడిగితే ఆటోమేటిక్గా రెండోసారి అక్కడే కొనుక్కోవడం మొదలు పెడతారు. ఈ విధంగా ఈ కిరాణా షాపులతో పాటుగా ఇప్పుడు మెడికల్ షాపులకు కూడా, చిన్న చిన్న షాపులకి అయితే భారీ దెబ్బనైతే విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపై ఈ డీమార్ట్ రీటైల్ రంగంలో అడుగు పెట్టడంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంటే ఫార్మా రంగంలో అడుగు పెట్టడం చిన్న వ్యాపారులకు దెబ్బ, లేకపోతే వాళ్ళు ఎక్కువగా దోచుకుంటున్నారు, ఇలా డీమార్ట్ రావడమే మంచిదని కొంతమంది అభిప్రాయపడుతుంటారు. సో ఏది కరెక్ట్ అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి.